మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది ఆనపకాయ చల్లకూర. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం చేసుకునే కూర ఆనపకాయ చల్లకూర. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆనపకాయని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి, పెరుగు చిక్కగా కవ్వం చేసి పెట్టుకోవాలి, సాల్ట్, పసుపు, పచ్చిమిరపకాయని కూడా కొంచెం పసుపు వేసి మిక్సీ చేసుకోవాలి, ఆయిల్, శనగపిండి, తాలింపు సరుకులు. ఆనపకాయ చల్లకూర తయారు చేసే విధానం: ముందు ఒక ప్యాన్ పెట్టుకొని పొయ్యి మీద ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపు సామాను వేసుకోవాలి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, ఎందుకంటే మళ్ళీ తాలింపు మాడుతుంది కాబట్టి. తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని ఇందులో తాలింపులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా పూర్తిగా కలిసిగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 మినిట్స్ అయింది కదా, ఒకసారి కలిపి చూసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉంచుకుందాం. ఈ ఆనపకాయ మగ్గేలోపు మనం ముందుగా చిక్కగా తీసి పెట్టుకున్న పెరుగులో 3 స్పూన్స్ శనగపిండి వేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా దీనిలోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని కూడా వేయాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు తీసి కలుపుకుందాం. ఇప్పుడు ఆనపకాయ మగ్గింది. ఇప్పుడు ముందు మనం కలిపి రెడీ చేసి పెట్టుకున్న శనగపిండిని ఇందులో పోయాలి.
కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత కదా మూత తీసి చూద్దాం. ఇదేమైనా కొంచెం చిక్కబడినట్టుగా ఉంటే కనుక మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉంటే ఇప్పుడు ఇది మనకి సరిపోతుంది. ఒకవేళ చిక్కగా అయితే మాత్రం కొంచెం వాటర్ పోసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మనకి కూర రెడీ అయింది. ఆనపకాయ చల్లకూర రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.